నమస్కారం జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. త్వరలోనే కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు, రాజ్యాంగబద్ధంగానే విభజన జరుగుతోందన్న షిండే. ఈ నెల 12న దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ పర్యటన అడ్డుకుంటామన్న అశోక్ బాబు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను సమర్థించిన కేసీఆర్, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని హితవు. విభజనపై ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న చంద్రబాబు, విద్యుత్ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. మండేలాకు ప్రపంచాధినేతల సంతాప సభ, భారత్ తరపున ప్రణబ్ ముఖర్జీ నివాళి. వివరాల్లోకి వెళ్తే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలపై ప్రజా తీర్పును శిరసావహిస్తామని తెలిపారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారం నా దృష్టికి రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మతహింస నిరోధక బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. Other NGOs had made to the president on the Gujarat snooping scandal. That recommendation has been sent by the president's secretary to you, to the Ministry of Home Affairs. What is the proposed action that you are taking on that? We are examining that later. That NGOs have written lot many, I think 16, 17 NGOs, 45 people have signed that NGOs. We are examining it. What have they written? Can you just elaborate? वो बहुत बड़ा है, बहुत बड़ा है. And आपको पता है क्या लिखा है, आया है पेपर में वही है. Sir, it's already the 10th today and you're saying that the bill for the Telangana is still not gone to the assembly. Do you still hope that it can come in the current session which ends on the 20th? See, I have already explained to you 2-3 times the procedure. The bill was to be given clearance or approval by the cabinet. From the cabinet it goes to the president. For president యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదయోగ్యం కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. సొంత పార్టీ ఎంపీల అవిశ్వాస తీర్మానానికి పూనుకోవడం బాధాకరమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశించి సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఉండదని డిగ్గి రాజా అన్నారు. ఈ నెల 12న హైదరాబాద్ వెళ్తానని ఆయన పేర్కొన్నారు. మేం సమైక్యాంధ్రకు అనుకూలమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీల సమయం ఆసన్నమైందని, ఢిల్లీ గద్దెపై ప్రాంతీయ పార్టీలు జెండా పాతాలని పిలుపునిచ్చారు. 4 రాష్ట్రాల్లో విజయం ఎవరి వ్యక్తిగతం కాదని బీజేపీ ఘనతను కొట్టిపడేసిన మమతా బెనర్జీ కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు విజయం సాధించాయని స్పష్టం చేశారు. పార్లమెంట్లో సొంత పార్టీపై కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. గ్యాసు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో వంటగది మండుతోందని దీది మండిపడ్డారు. पूरा गया है कांग्रेस का खिलाफ में. दिस आई वांट टू से. देखो लीडरशिप तैयार हो जाएगा जब चुनाव में लोकसभा इलेक्शन होगा, तो अब लीडरशिप तैयार हो जाएगा. बहुत गुस्सा है ये प्राइस हाइक का बारे में. और सारे जो इशू है, किसान के लिए फर्टिलाइजर का भाव बढ़ा दिया, कोल प्राइस का भाव बढ़ा दिया, तो सब चीज का भाव बढ़ा गया. गाड़ी से छोड़ के रेल छोड़ के सब कुछ भाव बढ़ा दिया. पेट्रोल प्राइस एवरीडे दे हैव इंक्रीज पेट्रोल प्राइस, देन कोल प्राइस. स्टेट का जितना भी फंड है पहले 75% देते थे, अभी 50% कर दिया बहुत सारे स्कीम में. ऐसा बहुत सारे चीज होता है जो चीज जनता ने बहुत गुस्सा में है और उसका गुस्सा हम समर्थन करते हैं. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రశ్నే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెలిపారు. జన్లోక్పాల్ బిల్లుకు బీజేపీ గనుక పార్లమెంట్లో మద్దతిస్తే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ చెప్పడం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. मीटिंग में आ नहीं पाए थे, आज सुबह सुबह मीटिंग में आए थे, तो पूरी पार्टी की यही राय है कि ना हम सपोर्ट देंगे ना सपोर्ट देंगे. आज का कार्यक्रम क्या है?
आज की मीटिंग्स है मेरी इधर उधर, तो मैं मीटिंग्स के लिए जा रहा हूँ। पूरे देश को लेकर कैसी क्या नीति रहेगी? देखिए, पूरे देश को मैं ये कह रहा हूँ कि दिल्ली के लोगों ने पूरे देश को एक उम्मीद दी है, एक आशा दी है, और मैं इस देश के सारे, ये हमारी लड़ाई नहीं है जी, हम बहुत छोटे लोग हैं, हम आम आदमी पार्टी बहुत छोटी पार्टी है, और आम आदमी पार्टी की लड़ाई थोड़ी है ये तो इस देश के सारे लोगों की लड़ाई है। मैं इस देश के सारे अच्छे लोगों से अपील करना चाहता हूँ, सारे अच्छे संगठनों से अपील करना चाहता हूँ, सारे अच्छे पॉलिटिकल फोर्सेस से अपील करना चाहता हूँ, सारे जुड़ जाओ, सारे एक साथ आ जाओ। ये ऐतिहासिक मौका मिला है हम सब लोगों को देश को सुधारने का। आप सारे लोग एक साथ आओ, आप हमारे साथ आओ, हम हट जाएंगे, आपको तवज्जो देंगे। ये कोई ईगोज की भी बात नहीं है, सब लोगों को एक साथ आने की जरूरत है। जो एग्जिस्टिंग पॉलिटिकल पार्टीज हैं उनमें भी कई अच्छे लोग हैं लेकिन घुटन महसूस कर रहे हैं, उनको भी मैं कहूंगा कि या तो अपनी पार्टी में विद्रोह करो और अपनी पार्टियों को सुधारो, और नहीं तो अपनी पार्टियां छोड़ के हमारे साथ आ जाओ। लोगों का बयान आया है कि वो आपको सपोर्ट करने को तैयार है, आप कांग्रेस से किसी तरीके से समर्थन लेने को तैयार होंगे? नहीं सर। దక్షిణాఫ్రికా జాతిపిత నల్ల సూర్యుడు నెల్సన్ మండేలాకు ప్రపంచ అధినేతలు ఘనంగా నివాళులర్పించారు. భారత్ తరపున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్సన్ మండేలా ఓ ఆలోచన శక్తిగా ఒబామా అభివర్ణించారు. ఆఫ్రికా ఖండ చరిత్రలో కష్టాలను తట్టుకుని తన దారిలో తానొక్కడే శక్తిగా నడిచిన దీశాలి అని మండేలాను కీర్తించారు. తాను నడిచిన దారిలో రాళ్లు ముళ్లున్నా నమ్మిన దాన్ని ఆచరించి సమాజం కోసం వ్యక్తిత్వాన్ని ఫనంగా పెట్టిన మహానుభావుడు మండేలా అని కొనియాడారు. ఇక భారత్ కు సంబంధించిన వరకు మండేలా పూజ్యనీయుడని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. Persons live together in harmony and equal opportunities. It is an ideal which I hope to live for and to achieve. But if needs be, it is an ideal for which I am prepared to die. Mandela taught us the power of action, but he also taught us the power of ideas. The importance of reason and arguments, the need to study not only those who you agree with, but also those who you don't agree with. He understood that ideas cannot be contained by prison walls or extinguished by a sniper's bullet. సోనియా రాహుల్ గాంధీపై జేసీ దివాకర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఆమోస్ ఖండించారు. అవసరం ఉన్నంత వరకు దేవత అయిన సోనియా ఇప్పుడు దయ్యమైందా అని ప్రశ్నించారు. మొన్న దేవత అని ఇప్పుడు ఇలా మాట్లాడడం సబబేనా అని అన్నారు. ఆమెపై మాట్లాడే స్థాయి మీకు లేదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు ఓట్లు వేయరనే జేసీ ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. దాన్ని మొన్ననే ఆయన సోనియా గాంధీ గారు దేవత అన్నారు. అంటే ఎవరైతే సోనియా గాంధీ గారి దయాదాక్షిణ్యాల మీద టికెట్లు సంపాదిస్తారో వారు ఇస్తేనే టికెట్ కావాలి, అమ్మ పేరు చెప్పుకుంటేనే మేము గెలుస్తాము, అమ్మగారు దేవత లేకపోతే దయ్యం. ఈ నేచరు ఏదైతే డెవలప్ చేసుకున్నారో వాళ్ళు, ముఖ్యంగా ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారి విషయం మాట్లాడితే, ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు ఆయనకు సొంత పార్టీ సభ్యులు అవిశ్వాసం పెట్టారంటే సమైక్యవాదం తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోందని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. రాజీనామా చేయని ఎంపీలను సాంఘిక బహిష్కరణ చేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయ నేతలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం నిన్నటి ఆందోళన తెలిసిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, విభజన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేకుండా పోతుందని, రాష్ట్రంలో 80% ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని అశోక్ బాబు అన్నారు. కాబట్టి దేనికి నిలబడి ఉన్నారు ముందు చెబితే దానికి మేము సంసిద్ధంగా ఉంటాం. ఏ మన దౌర్భాగ్యం ఇటువంటి నాయకులు అవడమే, అవగాహన లేని వాళ్ళందరూ నాయకులు అవడం బట్టి ఇవాళ ఈ రాష్ట్ర విభజనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. అదే ఇప్పుడు మేము సిగ్గుతో తలవంచుకునే కారణం ఏంటంటే ఇంత అవగాహన లేని రాజకీయ నాయకుల్ని అక్కడ ఎన్నుకొని అక్కడ పంపించాం. వాళ్ళ వల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఇప్పటికీ కొంతమందికి అవగాహన లేకపోవడం అనేది దౌర్భాగ్యం తప్ప ఇంకా రెండో పరిస్థితి లేదు. దాని మీద ఎక్కువ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం సబబేనా అని జేసీ దివాకర్ ను మంత్రి దామోదర్ రెడ్డి ప్రశ్నించారు. 3 దశాబ్దాలుగా పార్టీలో ఉండి ఈ విధంగా మాట్లాడడంపై సమాధానం చెప్పాలన్నారు. 4 రాష్ట్రాల్లో ఓటమికి సోనియా కారణమనడం బాధాకరమన్నారు. సోనియా పార్టీపై నమ్మకం లేకుంటే రాజీనామా చేసి వెళ్లాలన్నారు. పార్టీ నుంచి బహిష్కరించాలని నాయకులను కోరనున్నట్లు తెలిపారు. ఆమెను విమర్శించడం కాకుండా పార్టీ అధ్యక్షురాలుగా పక్కకు తప్పుకోవడం ఎంతవరకు సమంజసమో
వారు చెప్పాల్సిన అవసరం ఉంది. యువతన్న జేసీ దివాకర్ రెడ్డి గారు నిన్న చూస్తుంటే సోనియా గాంధీ గారి అధ్యక్షుల పదవి నుంచి పొమ్మని చెప్పి, అదేవిధంగా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆమె కారణమనటం చెప్పటం నిజంగా ఇదెంత సిగ్గు మాలినతనం అంటే అంత సిగ్గు మాలితనం. 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు ఆయన పార్టీలో ఉండి పార్టీ వల్ల రాజీవ్ గాంధీ మంత్రి పదవులు పొంది ఈరోజు వారు ఆ విధంగా అనటం చాలా విచారించదగ్గ విషయం. వారు ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కార్యకర్తలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. సోనియా గాంధీ గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేకుంటే చరిత్రలో ఎన్నో బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందాయని, తెలంగాణ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో చర్చ మాత్రమే ఉంటుందని, తీర్మానం ఉండదని చెప్పారు. ఎవరికి ఏదీ సాధ్యం కాదని, అలాగే 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణ విషయాలే అని చెప్పారు. మన దేశంలో మొదట్లో 14 రాష్ట్రాలు ఉండేవని, తర్వాత మరో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడి తీరుతుందని అన్నారు. ఇదే అంశంపై 14 పేజీలతో కూడిన లేఖను ప్రధానికి రాయనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధించి ఈరోజు నేను ఇప్పుడే ప్రధానమంత్రి గారి లేఖ రాస్తా ఉన్నాను. దీంట్లో అన్ని వివరాలు కూడా తెలంగాణకు వ్యతిరేకమైనటువంటివి, తెలంగాణ ప్రజలకు అంగీకారం కానటువంటివి అన్నీ కూడా దీనిలో పొందుపరిచాం. సమగ్రంగా చర్చించి న్యాయ నిపుణులతో, సీనియర్ ఐఏఎస్ అధికారులతో, పార్టీ పొలిట్ బ్యూరోలో సవివరంగా చర్చించిన తర్వాతనే దీని మీద ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో పెట్టడం కావచ్చు, విద్యుత్ పంపిణీ విషయంలో కావచ్చు, ఉద్యోగులు మరియు పెన్షన్దారుల యొక్క పంపిణీ విషయంలో కావచ్చు, హైకోర్టు 2 రాష్ట్రాల 2 హైకోర్టులు ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, రాజ్యసభ సభ్యులను తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేసే విషయం కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా దీంట్లో చర్చించి ఏమేమి చేస్తే కరెక్ట్గా ఉంటుంది, కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా కూడా వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఏది అన్కాన్స్టిట్యూషన్లో కూడా చూసి ఆ విధంగా చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన విషయాలు కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో ఉన్నటువంటి ఆ బోర్డ్స్ కానీ మరొకటి కానీ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే సబబుగా ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాం. అయితే మీకు 1-2 నిమిషాలలో బహుశా రెడీ అయిపోయిన కాపీస్, మీకు అన్ని కాపీస్ కూడా ఇప్పుడు మీకు మీ అందరికీ కూడా కాపీస్ ఇవ్వబడతాయి. దాన్ని వివరాలని మీ దాంట్లో ఉంది. ఇప్పుడు బులెటిన్లో విరామం తీసుకుందాం.